అధికారం మారింది కానీ పెత్తనం మారలేదా? ప్రభుత్వం మారింది కానీ సామ్రాజ్యాలు కూలలేదా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా దశాబ్దాలుగా రైస్ మిల్లింగ్ వ్యాపారాన్ని, ఆ సంఘాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కేంద్ర బిందువుగా మారింది. ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ ద్వారంపూడి వెనుక అసలు కథేంటి? రంగంలోకి దిగిన ఆ నలుగురు ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఒక లుక్ వేయండి. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల సంఘం. పైకి ఇది కేవలం ఒక వ్యాపార సంఘం. కానీ తెరవెనుక ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని, గోదావరి జిల్లాల రాజకీయాల్ని శాసించే ఒక పవర్ సెంటర్. దశాబ్దాలుగా ఈ సంఘం ద్వారంపూడి కుటుంబ కనుసన్నల్లోనే నడుస్తోంది. ప్రభుత్వాలు మారినా ఆయన మాటే వేదం, ఆయన పెత్తనమే శాసనం. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ద్వారంపూడి పెత్తనం యథావిధిగా కొనసాగడం, అధికారుల్ని సైతం లెక్క చేయకపోవడంపై కూటమి పెద్దలకు సీరియస్ రిపోర్ట్లందాయట. దీంతో ఆయన సామ్రాజ్యానికి బీటలు వారేలా వ్యూహాత్మకంగా పావులు కదపాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఆపరేషన్కు తక్షణ కారణం గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ద్వారంపూడి చేసిన తీవ్రమైన వ్యక్తిగత వ్యాఖ్యలేనని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధికారంలోకొచ్చాక నీ సంగతి చూస్తా అని పవన్ శపథం చేసిన మాటల్ని నిజం చేసే సమయం ఆసన్నమైందని, ద్వారంపూడికి ఆయన స్టైల్లోనే ఝలక్కివ్వాలని కూటమి పెద్దలు నిర్ణయించారట. కేవలం అధికారం మార్పుతో సరిపెట్టకుండా వైసీపీ నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం ద్వారానే అసలైన ప్రక్షాళన మొదలవుతుందని భావించి దానికి తొలి అడుగుగా రైస్ మిల్లర్ల సంఘాన్ని ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇక ఆపరేషన్ ద్వారంపూడి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ఒక కమిటీని రంగంలోకి దించింది. ఇందులో ఒక రాజ్యసభ సభ్యుడు, 3 ఎమ్మెల్యేలు, మొత్తం 4 కీలక నేతలున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఈ నలుగురు సామాజిక, రాజకీయ సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసినవారే. గోదావరి జిల్లాల్లో మంచి పట్టు, మిల్లర్లతో సత్సంబంధాలు ఉన్న ఈ కమిటీ ఇప్పుడు కాకినాడ కేంద్రంగా తమ ఆపరేషన్ మొదలుపెట్టింది. ద్వారంపూడికి వ్యతిరేకంగా ఉన్న మిల్లర్లను ఏకం చేయడం, ప్రభుత్వ అండ తమకే ఉంటుందని భరోసా ఇవ్వడం, కొత్త నాయకత్వం కోసం తెరవెనుక మంతనాలు జరపడం వంటివి చకచకా జరిగిపోతున్నాయట. ఈ కమిటీ సభ్యులు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల రైస్ మిల్లర్లతో చర్చించి రైస్ మిల్లర్ల అసోసియేషన్ను మార్చాలని దిశానిర్దేశం చేయనున్నారని అంటున్నారు. మొత్తానికి ద్వారంపూడికి ప్రత్యామ్నాయంగా కూటమి ఇప్పుడు వల్లూరి సూర్యప్రకాశ్రావు అనే వ్యక్తిని తెరపైకి తెస్తోంది. మిల్లర్లలో మంచి పేరున్న ఆయన్ను ముందు నిలబెట్టి ద్వారంపూడి వర్గాన్ని ఏకాకిని చెయ్యాలనేది ప్లాన్. ప్రభుత్వం మారినా ఇంకా తమ పెత్తనమే చెల్లుతుందనే ధీమాతో ఉన్న ద్వారంపూడికి ఈ పరిణామం ఊహించని షాక్ ఇచ్చిందట. తన వర్గం నుంచి కూడా మిల్లర్లు ఒక్కొక్కరుగా జారుకుంటూ ఉండడంతో ఆయన సామ్రాజ్యం బీటలు వారుతోందని స్పష్టమవుతోంది. ఈ ఎపిసోడ్తో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర వైసీపీ నేతలకు కూడా ఒక బలమైన సంకేతం పంపుతోంది. అధికారం మారింది, ఇక మీ ఆటలు సాగవని చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని ప్రక్షాళనలకు నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆపరేషన్ ద్వారంపూడి హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.